బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతుండడంతో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు, ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ చోరీకి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలు ధరించి బయటికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం ఏమరిపాటుగా ఉన్నా దోచుకుంటారంటున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లితో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా ఇంకొకటి మనం గమనిస్తుంది ఏంటంటే, ఈ గోల్డ్ జ్యువెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సప్లై చేసే వాళ్ళు ముంబై నుంచి హోల్సేల్లో సప్లై చేసే వాళ్ళు ఉంటారు. మనకి అదర్ సిటీస్ ఆర్ అదర్ స్టేట్స్ నుంచి గోల్డ్ అండ్ డైమండ్ ఆర్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఆర్ ఎనీ ఆర్టికల్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు బల్క్లో సప్లై చేస్తారు. బల్క్లో సప్లై చేసిన తర్వాత ఇక్కడ వాటిని తీసుకొని వాటికి పేమెంట్ చేయకుండా వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అలానే ఒక నమ్మకంతో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ఆర్నమెంట్స్ని ఒక స్పెసిఫిక్ కొరియర్ సర్వీసెస్ ద్వారా పంపిస్తూ ఉంటారు. ఆ పంపించినప్పుడు లేదా నమ్మకమైనటువంటి సర్వెంట్స్ ద్వారా కూడా పనిచేసే వాళ్ళ త్రూ కూడా పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ పర్టికులర్ పార్సల్లో ఈ ఐటమ్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళు కూడా మధ్యలోంచి ఈ ప్రాపర్టీ అవి తీసుకొని వెళ్ళిపోతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో గోల్డ్ మర్చెంట్స్ ఆర్ సిల్వర్ మర్చెంట్స్ వాళ్ళు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేడం, సిటీలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని గ్యాంగులు ముఠాలుగా దిగి చైన్ స్నాచింగ్లు చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నదని వస్తూ ఉన్నాయి అభియోగాలు. సో వీళ్ళంటి గ్యాంగుల మీద ఏమైనా నిఘా పెంచారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ పరిధిలో? అంటే మీరు చెప్తున్నంత సీరియస్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏం లేదు. చైన్ స్నాచింగ్స్ హ్యావ్ బీన్ కంట్రోల్డ్ వెరీ వండర్ఫుల్లీ ఇన్ ఆ స్టేట్. ఎక్కడన్నా అడపదడప జరుగుతున్నాయేమో కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ యాజ్ ఇట్ యూస్ టు బి ఎర్లియర్. అయితే there can be a focus as a preventive measure ఇటువంటి గ్యాంగ్స్ మీద కానీ, లేకపోతే మన పాట్రోలింగ్ ఇన్ జనరల్ స్ట్రీట్స్లో కానీ మార్నింగ్ వాకర్స్ ఉండే టైంలో, లేకపోతే డార్క్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఇల్యూమినేషన్ చేయించడం, ఇటువంటి ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ మహిళలు ముగ్గులు వేసే టైం కావచ్చు, లేదంటే వాకింగ్కి వెళ్ళే టైంలో ఎక్కువగా ఈ చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. లేదు, అంటే ఇంకా పెరగలేదు. ఇట్ ఈస్ ఓన్లీ సంక్రాంతి సందర్భంగా అయితే వీ డెంట్ నోటీస్ ఎనీ రిపోర్టింగ్ ఆఫ్ సచ్ క్రైమ్, బట్ దెర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ సచ్ క్రైమ్ అని అంటున్నాం మనము. ఎందుకంటే ఈ రేట్స్ పెరగడం వల్ల ఇంకా తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ ప్రాపర్టీ ఆర్ వాల్యూ ఉన్న ప్రాపర్టీ వాళ్ళు దొంగతనం చేసే అవకాశం ఉంది కాబట్టి. అదర్వైజ్ ఇళ్లల్లో కూడా ఎవరైనా టూర్స్ వెళ్ళినప్పుడు, లేకపోతే బై ఎనీ మార్నింగ్ టైమ్స్ కూడా ఆఫీసులకి వెళ్ళినప్పుడు ఇళ్లల్లో ఎక్కువ శాతం గోల్డ్ ఆర్ సిల్వర్ ఐటమ్స్ పెట్టుకోకుండా లాకర్స్లో పెట్టుకోవడము లాంటివి చేసుకుంటే భద్రతకి ఎక్కువ అవకాశం